ఎక్కడికి వెళ్ళినా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ఓకే. శ్రీమంతుడప్పుడు నాకు తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ఆర్ఎం కాలేజ్లో 144 సెక్షన్ నడిచింది. అంటే ఈ సినిమాలో హీరో పేరు కుమార్ అబ్బవరం. మనిషి 10 రెడ్ బుల్ తాగితే ఎలా అయితే తయారవుతారో అలా తయారయ్యాడు సినిమా కోసం. ఒక చిన్న కొడుక్కి పిచ్చి తగిలితే వీళ్ళిద్దరి వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అయితే ఏంటనేది పేరు. మా ఫాదర్ నన్ను ఎత్తుకున్నారు. ఒక 3 కిలోమీటర్స్ పూల్ పరిచయం ఆయన నడవడానికి. మహేష్ గారు నడవలేదు, లేదంటే థియేటర్ దగ్గర తిరుగుతాను నేను నడవడి అంటే చాలా హ్యూజ్ క్రౌడ్. 3 కిలోమీటర్లు కంప్లీట్ పువ్వులు పరి ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి ఆ పువ్వులో నడిపించుకొని వద్దామని చెప్పి. సో ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఆయన పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పీటర్స్ చాలా పిలవాలి. హాయ్ జేమ్స్ నాని గారు. ఐఎమ్ సత్య, వెల్కమ్ టు ఏబిపి. హాయ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ సినిమా ఫ్యూ డేస్లో రిలీజ్ అవబోతుంది, దివాళీ రిలీజ్. టెన్షన్గా ఉన్నారా, రిలాక్స్డ్గా ఉన్నారా? రిలాక్స్గానే. ఓకే, ఫైనల్ కాపీ మొత్తం రెడీ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఒకటి చెప్పండి, జైన్స్ నాని అనే పేరు చాలామందికి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాను. చాలా మంది అది మార్వాడి నేమో ఏదో అనుకుంటున్నారు. యాక్చువల్ నేమ్ వచ్చి జైనిందన్ అండి. బట్ చిన్నప్పటి నుంచి నన్ను నాని అనే పిలుస్తారు. చాలా మంది నా పేరు కూడా తెలియదు, నా ఫ్రెండ్స్కి కూడా నా పేరు అంటే తెలియదు, నాని అనే తెలుసు. బట్ ఆ రెండు ఇన్కాపరేట్ అయ్యేలాగా జైన్స్ నాని అనేది. కే ర్యాంప్ ఈ టైటిల్ చాలా బజ్ క్రియేట్ చేసింది. అంటే కిరణ్ అబ్బవరం గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చి కా అంటే కిరణ్ అబ్బవరం అనుకున్నారు అందరూ. కే ర్యాంప్ వచ్చేటప్పటికి కిరణ్ అబ్బవరం ర్యాంప్ అనేది ఒకటి నడుస్తుంది. టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అంటే ఈ సినిమాలో హీరో పేరు కుమార్ అబ్బవరం. ఏదైతే సినిమా ఇది ఉందో చాలా రోజుల తర్వాత ఎస్ఆర్ అనుకున్న తర్వాత ఆయన అదేమంటారు, మనిషి 10 రెడ్ బుల్ తాగితే ఎలా అయితే తయారవుతారో అలా తయారయ్యాడు సినిమా కోసం. క్యారెక్టర్కి అది నీడ్, దాన్ని అంతా ఓన్ చేసుకుని చేశారు. అప్పటికి మేము టైటిల్ ఏది అనుకోలేదు, ఏం పెడితే బాగుంటుంది మేము ఆఫీస్లో మాట్లాడేటప్పుడే నాకు తెలిసిపోయేది. నేను కథ చెప్పిన కిరణ్ అన్నకి ఈ కథతో ట్రావెల్ అవుతూ ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెన్స్ తెలిసింది. నా ఇంటి ర్యాంప్ ఆడిస్తున్నా అలా 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 అలా. ఓకే, కే అంటే ఈ సినిమాలో కుమార్ అబ్బవరం ర్యాంప్. అండ్ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ మొత్తం ర్యాంపే ఉంటుంది హీరోకి. హీరో పేరు కుమార్ అబ్బవరం. సో కిరణ్ అబ్బవరాన్ని కుమార్ అబ్బవరం చేశాను. సెకండ్ హాఫ్ మొత్తం ర్యాంప్ ఉంటుంది. సో కుమార్ ర్యాంప్ అనే పాయింట్ ఆఫ్ కే ర్యాంప్ అని పెట్టాం. అది కూడా ఎలాగో జనాల్లో ఎక్కువ నానిన పదం కాబట్టి మాకు కొంచెం ఇంకా ప్లస్ అవుతుందని కే ర్యాంప్ అని పెట్టాం. అండ్ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది నెల్లూరు డిస్టిక్లో బుచ్చేడిపాలెం అనే ఊరు సార్. ఐఐటి మద్రాస్లో బీటెక్ అండ్ ఎంటెక్ కంప్లీట్ చేశాను. అయిన తర్వాత సినిమా మీద ప్యాషన్తో ఇక్కడికి వచ్చాను. ఇంకా స్ట్రగుల్స్ అవన్నీ ఎలాగో ఉంటాయి కాబట్టి నాకు ఎస్ఆర్ కన్నడంలో ఇంట్రడక్షన్ అంటే పిచ్చి సార్. అంటే ఒక సెకండ్ ఫిలిం హీరోకి అలాంటిది నాకు తెలిసి చూసుండరు, బ్యాక్గ్రౌండ్ లేని హీరోకి. ఒక స్టార్ హీరో కొడుకు అనుకోండి, వాళ్ళకి ఎలాగో ఫ్యాన్స్ ఉంటారు, ఇదంతా ఓకే. బట్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఒక సెకండ్ హీరో సినిమాకి ఆయన రాసుకున్నారు. పైగా అది ఆ ఇంట్రడక్షన్ సెటప్ ఏదైతే ఉందో ఒక మాస్ హీరో కనిపించారు ఆయన. సో అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి దొరికారు త్రూ ఎస్ఆర్ కన్నడం డైరెక్టర్తోనే. మళ్ళీ సో కిరణ్ గారిని మీరు చోటు అంటారు అనుకుంటా. చోటు భయ్య ద్వారానే కలిసాను. సో నా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఆయన ఒక మాట్లాడి నాకు అతను తెలుసు ఇన్నాళ్ళు అది ఇది అంటే, సరే అయితే ఒకసారి పరిచయం చేయండి. ఆయన ఏమన్నట్టు నేను తీసుకెళ్తాను బ్రో, వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ అంతా బాగానే ఉంది కాబట్టి, బట్ ఒకసారి నాకు కథ చెప్పు అన్నారు. సో వన్స్ నేను ఆయన కథ చెప్పాను. ఆయన చాలా కాన్ఫిడెంట్, కిరణ్ భయ్య ఇలాంటి లైనప్లో ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, యూత్కి టార్గెట్ ఎలాగని ఆయన చెప్పారు. కిరణ్ గారు కూడా కథ విన్నారు, పొద్దున్న కథ విన్నారు, ఈవినింగ్కి సినిమా కన్ఫర్మ్ చేశారు. బిఫోర్ స్టార్టింగ్ కే ర్యాంప్ మీరు ఐఐటీలో కాలేజ్లో చదివేటప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసానని చెప్పారు. అండ్ కొంతమంది దగ్గర వెరీ ఫ్యూ ఫిల్మ్స్ వర్క్ చేశాను. ఎవరెవరి దగ్గర వర్క్ చేశారు? సినిమా ఇప్పుడు మెయిన్ మా గురుగారు సురేంద్ర కృష్ణ గారు, ఆయన వర్క్ చేసిన ఫిల్మ్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేటోను. అంటే కూడా సీత, లేదంటే శశి, ఇలాంటి వెరీ ఫ్యూ ఫిల్మ్స్ సాయికుమార్ అబ్బాయి శశి ఫిల్మ్. ఓకే. బట్ మెయిన్ వచ్చిన ఫస్ట్ డే నుంచి డైరెక్టర్ అయిపోదామని. ఓకే. అండ్ కే ర్యాంప్కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ కథ ఏంటి అసలు? కే ర్యాంప్ గురించి ఒక 1 లైనర్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఒక చిన్న కొడుక్కి పిచ్చి తగిలితే
వీళ్ళిద్దరు వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అయితే ఏంటనేది కేరం. అండ్ రెండు క్యారెక్టరైజేషన్స్ మీద. అండ్ ఒక్క లైన్లో చెప్పాలంటే పిల్లలు పెద్ద సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ వాళ్ళని పెంచే ప్రాసెస్లో తల్లిదండ్రులు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఓకే, సూపర్. ఇది సినిమా లైన్. కాకపోతే ఇంత మంచి లైన్ ఉంది, కాకపోతే ఒక ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి అవ్వచ్చు. అంటే అదండి, మేము మిగిలిన కంటెంట్ ఏది టచ్ చేసినా కథ బయటకు వచ్చేస్తాం. సింగిల్ థ్రెడ్ మీద నడిచే కథ ఇది. ఇప్పుడు హీరో క్యారెక్టర్ చిల్లర క్యారెక్టర్ అని చెప్పేసి, బట్ ఆ క్యారెక్టర్ ఎఫెక్ట్ అవ్వాలంటే దానికి మించేదో జరగాలి కదా, అదే కథ. అది ఇంటర్వెల్లో ఓపెన్ అవుతుంది హీరోయిన్ క్యారెక్టర్. సో ఈ ట్రోల్స్ కానీ ఇవి కానీ వచ్చినప్పుడు వాట్ ఎవర్ ద ఫ్యూ డైలాగ్స్ అన్నీ అని చెప్పను, ఇవి ఉన్నప్పుడు అరే నా కథ ఇది కాదు కదా, అసలు మొత్తం చూడకుండా ఒక 30 seconds ఆర్ఎల్స్ ఒక 1 minute టీజర్ చూసి జడ్జ్ చేస్తున్నారంటే ఎప్పుడైనా అనిపించిందా? ఏదో డిస్కషన్ అవుతుంది కదా అనిపించింది. ఓకే, మన సినిమా వస్తుందంటే డిస్కషన్లో ఉండాలి. ఇప్పుడు పాజిటివ్గా డిస్కస్ చేసిన వాళ్ళు రేపు థియేటర్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు. నెగిటివ్గా డిస్కస్ చేసిన థియేటర్కి వచ్చి అరే మా పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు, ఇది ఈ సినిమా అని చెప్పి అలా చూస్తారు. ఇప్పుడు వాట్ ఎవర్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ అయితే ఓపెన్ చేయగలిగాం కదా, ఆ విషయంలో సక్సెస్ అయ్యామనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒక చిన్న ఇది. అండ్ ఇప్పుడు కిరణ్ వచ్చేసి ఆల్రెడీ కాతో ఒక హిట్ అందుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి పాన్ ఇండియా అనేది ఒక న్యూ వరల్డ్ బిల్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ లాంగ్వేజెస్లో కూడా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ ఫస్ట్ సినిమాకి ఇలాంటి ఒక టిపికల్ లవ్ స్టోరీయే చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నారా, లేకపోతే వేరే కథ చేద్దాం మనం అనుకుని, లేకపోతే దీని వైపు వచ్చారా? లేదండి, ఫస్ట్ ఫిలిం ఇదే చేద్దాం. మనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి. సో ఇదే చేద్దాము. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్న హీరోస్తో చేసామనుకోండి, కొత్తగా ఉండదు. ఇప్పుడు దాకా మీరు గమనిస్తే కెరళ కెరీర్లో ఒక కామెడీ సినిమా లేదు. ఇప్పుడు డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి, స్టోరీని పట్టుకుని వెళ్ళారు ఎక్కువ ఆయన. ఇది అంతే అండి, ఇది మీరు చూసిన తర్వాత మంచి స్టోరీ అని ఫీల్ అవుతారు. బట్ ఒక ఎనర్జీ ఎన్హాన్స్ కానీ ఫన్ థింగ్ కానీ ఫన్ బ్లాస్టర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి భలే భలే మావాడు కానీ, వాడు అలా ఉంటుందని కాదు కానీ అది ఫన్ బ్లాస్టర్ కదా. నాకు తెలిసి దాని తర్వాత మళ్ళీ సామోసరం మా బ్యానర్లో, అది ఫన్ బ్లాస్టర్. వాటికి ఒక మ్యాథ్స్ యాడ్ అయితే ఎలా ఉంటుంది, అది కేరామ్. అంటే ఒకటి చెప్పండి, ఆడియన్స్ కానీ ఆడియన్స్ కామెడీ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. కాకపోతే ఒక పాన్ ఇండియా కల్చర్లో పడి మనం వాటిని మిస్ అవుతున్నామా, ఎక్కువ చేయలేకపోతున్నారు అనుకోవచ్చు. కంటెంట్ అండి, ఇప్పుడు కేరామ్ అనే సినిమా ఇది మన ప్రాపర్ తెలుగు సినిమా. ప్రాపర్ మన ఆడియన్స్ టేస్ట్ని, మన ఆడియన్స్ మైండ్ సెట్ని మైండ్లో పెట్టుకొని రేపు థియేటర్కి వస్తే వాళ్ళు ఏ జోక్కి నవ్వుతారు, ఏ ఫ్యామిలీ ఎమోషన్ని కనెక్ట్ అవుతారు, అమ్మాయిలు అవచ్చు హీరో అంత ఇదిగా ఫీల్ అవుతుంటారు, వాళ్ళు దేన్ని కనెక్ట్ అవుతారు. ఇది మన కల్చర్ సినిమా. దీన్ని మనం బయటికి తీసుకెళ్ళి రిలీజ్ చేయాలి, ఎందుకంటే రిజల్ట్ ఎలా రావచ్చు. మన కల్చర్ మనకు చాలా కాన్ఫిడెంట్ మనం. ఇప్పుడు కావుంది అది పాన్ ఇండియా స్టఫ్ ఉన్న స్క్రిప్ట్ అది యూనిక్, అది ఏ లాంగ్వేజ్ కన్నా వర్కౌట్ అవుతుంది. సో ఆ కంటెంట్ బట్టి పాన్ ఇండియా థింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కేరళ బ్యాక్డ్రాప్ ఎక్కువ ఉంది, సో మలయాళం వరకు ఏమన్నా డబ్ చేద్దామనే ఆలోచన వచ్చిందా? ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే. అండ్ హీరోయిన్ యుక్తి తరేజా, ఆ అమ్మాయిది నాకు బాగా గుర్తు, ఇమ్రాన్ హష్మితో ఒక సాంగ్ చేశారు లుట్ గయా అని. ఫస్ట్ సాంగ్ అది పాపులర్ హిట్. అండ్ ఆ తర్వాత తెలుగులో ఒక సినిమా చేశారు రంగబలి. ఆ సినిమాలు ఇవి చూసి తీసుకున్నారా, సాంగ్ చూసి తీసుకున్నారా? లేదు, నేను రంగబలి చూసిన తర్వాత మైండ్లో ఉంది అమ్మాయి అయితే బాగుంటుంది. మా కిరణ్తో హీరోయిన్ వచ్చి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని, మరి ఏంటి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు బాగుంటారంటే మనతో కూడా చేయగలిగే అది ఉంటుంది కదా. లేదంటే కొత్త అమ్మాయికి వెళ్దాం, కొత్త అమ్మాయి వెళ్తే ఈ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయాలి, చాలా డిస్కషన్స్ అయినాయి. ఆ డిస్కషన్స్లో నాకు అన్న ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. ఒక రీజన్ చెప్పు ఎందుకు ఈ అమ్మాయి అని అడిగాను. ఆ అమ్మాయి నవ్వింది అనుకోండి, మొత్తం ఫేస్ అంతా గ్లోగా ఉంటుంది. ఆ అమ్మాయి ప్లెయిన్ ఎక్స్ప్రెషన్తో ఉంది అనుకోండి, లైఫ్లో ఉంటే సాడ్ మొత్తం అమ్మాయి ఫేస్లోనే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ క్యారెక్టరేషన్ అదే. ఆ డిస్కషన్స్లో ఉంది. మార్కో రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి కొంచెం మూడీ క్యారెక్టర్ మార్కో మలయాళం. అది చూసిన తర్వాత నేను ఇంకా వెరీ కాన్ఫిడెంట్ అయ్యాను. అప్పటికి హాస్యాక్ షిఫ్ట్ అయింది సినిమా. మా ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి కూర్చోబెట్టి ఇది అని చెప్పాను. ఇందాక చెప్పినట్టు వర్క్షాప్ చేసి అందరూ వర్క్షాప్ వీడియోస్ చూసుకొని కాన్ఫిడెంట్ అయినప్పటికీ ఫైనల్ చేశాను. అండ్ ఈ అమ్మాయి సినిమాలో మలయాళం ఎంతవరకు మాట్లాడతారు? మలయాళం డైలాగ్స్ ఎంతవరకు? లేదు, చాలా చిన్నగా ఉంటాయి మలయాళం డైలాగ్స్. ఎందుకంటే మన కంటెంట్ అర్థం కాకుండా మలయాళాన్ని మనం ఇచ్చేది. మీకు ఇన్సిడెంట్లో ఇంటర్వ్యూలో మన బెల్లంకొండ సీన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయన చెప్పారు
నా ఆటోగ్రాఫ్ టైంలో హాఫ్ ఆఫ్ ది ఫిలిం ఆ పోర్షన్ వరకు మలయాళం మాట్లాడడం వల్ల ప్రాబ్లం అయింది. అవును. ఆ కేర్ తీసుకున్నాం. మనకేంటంటే అక్కడ జరుగుతున్న విజువల్ హై ఉంది, ఆ క్యారెక్టర్స్ కొంచెం మలయాళీస్లో బిహేవ్ చేస్తుంటారు, బట్ లాంగ్వేజ్ డైలాగ్ కిల్ అవ్వదు. నేను కూడా మా ట్రైలర్లో కాళ్ళు పొద్దుం అనే దరిద్రం మోనే అనేది ఇలాంటివి చిన్న చిన్నవి తప్ప పూర్తి మలయాళం లేదు. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ చెప్పండి, ఎందుకంటే నేను ట్రైలర్ చూసినప్పుడు చిన్న గ్లిమ్స్లో కామ్నా జెట్మలాని గారి వెనకాల ఆయన పడడం, ఒక నరేష్ గారు ఇప్పటికే చాలా ఫన్ క్యారెక్టర్స్ చేశారు, ఇది ఎలా ఉండదు? నరేష్ గారి క్యారెక్టరైజేషన్ ఒక లవ్ కోసం ఎత్తుక్కుంటున్నాడు ఆయన కూడా సినిమాలో. అది ఎంతలో చెప్పాలి నాకు చెప్పచ్చు తెలియదు. ఒకనొక పాయింట్ ఆఫ్ లవ్ దొరుకుతుంది, బట్ మన లైఫ్లో మన లవ్ పక్కనే ఉన్నా కానీ మనం దాన్ని పట్టించుకోం. అది హీరో లైఫ్లో జరుగుతూ ఉంటుంది. దాన్ని రిలేట్ చేయడానికి క్యారెక్టర్ని యూజ్ చేశాను. ఓకే, దానికోసం కావాల్సిన ఫన్ని జనరేట్ చేశారు ఆయన. ఈవెన్ కథలో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది, సపరేట్ ట్రాక్లు అయితే ఉంటుంది. లాస్ట్ దీపావళికి కిరణ్ కాతో హిట్ కొట్టారు, ఈ దీపావళికి ఈ సినిమా వస్తుంది, ఆ ప్రెజర్ ఏమైనా ఉందా? దివాళీకి కిరణ్ ఒక్కొక్కరికి ఒక ఫెస్టివల్ సెంటిమెంట్ ఉంది అంటే అందరూ డెఫినెట్లీ అండి, ప్రెజర్ లేదని చెప్పడం కానీ సినిమా చేసేటప్పుడు మైండ్లో టూ మెనీ థింగ్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని అనుకున్నా రేపు జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది ఆడియన్స్. సో మనం ఎంత కాంటెంట్ ఉన్నా వాళ్ళకి నచ్చలేదంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది రిజల్ట్. బట్ మేమందరం నమ్మేది ఏంటంటే సినిమా చూసుకున్నప్పుడు కానీ ఇప్పుడు మల్టిపుల్ వర్షన్స్ చూస్తూ ఉంటాం కదా, మేమందరం నమ్మేది ఏంటంటే ఈ సినిమా ఫన్ కోసం తీసాం, అదే పోర్ట్రేట్ చేసాం, అది వర్కౌట్ అయింది. సో డెఫినెట్లీ ఆడియన్కి నచ్చుతుందని కాన్ఫిడెంట్లో ఉన్నాం. మీరు మహేష్ బాబు ఫ్యాను, కిరణ్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఇది బాగా హైలైట్ అయింది. అండ్ మహేష్ గారి మీద మీ అభిమానం ఎప్పుడు మొదలయ్యింది? మురారి ఫిలిం నుంచి. అంటే నాకు గుర్తున్నంత వరకు మహేష్ గారు నెల్లూరు కృష్ణా థియేటర్ ఉండేది, దాని నెక్స్ట్ సినిమాస్ చేశారు. చాలా చిన్న ఉన్నాయి, 4th క్లాస్ అంటే. మా ఫాదర్ నన్ను ఎత్తుకున్నారు, ఒక 3 kilometers పూల్ పరిచయం ఆయన నడవడానికి. మహేష్ గారు నడవలేదు అప్పుడు, లేదంటే థియేటర్ దగ్గర దిగుతాను నేను ఆడియన్స్ అంటే చాలా హ్యూజ్ క్రౌడ్. 3 kilometers కంప్లీట్ పువ్వులు ప్లాన్ చేశారు, ఇక్కడ నుంచి ఆ పువ్వులో నడిపించుకొని వద్దాం అని చెప్పి నెల్లూరు మహేష్ ఫ్యాన్స్. మహేష్ గారు లేదు నేను థియేటర్ ముందే ఏదన్నా చేద్దాము అని పాయింట్ అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్. సో ఆయన ఆ షోకి వచ్చారు అక్కడికి, కృష్ణా థియేటర్కి. దాని తర్వాత అప్పటి నుంచి ఆ మురారి సినిమా చూసినప్పటి నుంచి ఒకటే ఇంప్రెషన్, చిన్నప్పుడు ఒక ఇంప్రెషన్ పెడితే అదే కదా, అది మహేష్ గారు. సో అలానే నడవడం, అలానే మాట్లాడడం, తెలియకుండా 6th 7th వచ్చేసరికి క్లాసుల్లో గొడవలు, అదే మా హీరో గొప్ప అని. ఆ టైంలో 8th పోకిరి రిలీజ్ అయింది, మమ్మల్ని ఆపేవాడు ఎవరు లేదు, అంత పవర్ వచ్చింది మా ఫ్యాన్కి. సో 8th నుంచి ఎవ్రీ ఫిలిం నేను అప్ టు మన సర్లేరు నీకే వరకు కూడా బ్యానర్స్లో ప్రతి బ్యానర్లో నా ఫోటో ఉంటుంది. నెల్లూరు ముచ్చేడిపాలెం. ఓకే, ముచ్చేడిపాలెం మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా ఫాదర్. ఎవరు బ్యానర్ వేసినా కానీ నా ఫోటో, మా తమ్ముడు ఫోటో, మా ఫాదర్ ఫోటో ఉంటుంది. ఎన్నిసార్లు కలిసారు మహేష్ గారిని? ఎవరు కలలేదు, డ్రీమ్ అంతా కలవడం. సో ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఆయన పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్వీటర్స్ చాలా డెస్టినీ డిసైడ్స్ అది ఎప్పుడు కలుస్తాను, బికాస్ సచ్ బిగ్ స్టార్ అది. అండ్ సినిమాలు చూస్తూ ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో చాలా వరకు నా మీద చాలా ప్రభావం ఉంటుంది ఆయన సినిమాలు, థింగ్స్ అని చూడాలి మరి. అండ్ మహేష్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ సినిమా కూడా నాకు నచ్చుతుంది, ఆయన అంటే చాలా స్క్రీన్ డైహార్ట్ ఫ్యానిజం అంటే ఇదే. అంటే ఫోన్ కాల్ వచ్చేస్తాయి, ఇప్పుడు అలా బిహేవ్ చేయలేం కాబట్టి ఇంట్లో చేసుకుంటాం. సూపర్. అండ్ మీ ప్రతి ఫస్ట్ టైం డైరెక్టర్కి వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వీటి మీద ఆ కథల్లో ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కే ర్యాంప్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతాయి? హీరోయిన్ క్యారెక్టరేషన్, నాకు మై ఫ్రెండ్ అమ్మాయి క్యారెక్టరేషన్ నేను చూసినప్పుడు అంటే మై ఫ్రెండ్స్ అందరం చాలా ఇదిగా ఫీల్ అయ్యేవాళ్ళు. మరి ఎలా ఈ అమ్మాయి లైఫ్ లాంగ్ లీడ్ చేస్తుంది పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు షీస్ హ్యాపీ, సమ్హౌ సెట్ అయిపోయారు. ఆ పాయింట్ నాకు ఎప్పుడో బ్రెయిన్లో ఉండింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఏవో పాయింట్స్ ఉన్నాయి కానీ ఒక కథ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసుకోవాలి, ఇలా రాయాలి అనే నాలెడ్జ్ ఒక 50% ఉంది. అంటే నా షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేసిన థింగే. ఎప్పుడైతే నేను చెప్పిన సురేంద్ర కృష్ణ సార్ దగ్గర వర్క్ చేశాను, ఒక 2 filmsకి ప్రాపర్ ఐడియా వచ్చేసింది. సో దాంట్లో ఆర్ట్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ ఏ హై రావాలి, ఎవ్రీ 10 minutes ఒక హై రావాలి సినిమా. ఇప్పుడు బోర్ కొట్టకుండా ఎలా డ్రైవ్ చేయాలి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ని పెట్టినప్పుడు కథ సరిపోవట్లేదు. అంటే ఒక హాఫ్ మాత్రమే డీల్ చేయగలం దాన్ని, సెకండ్ హాఫ్ డీల్ చేయగలం. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి 50 పాయింట్ పట్టుకొని సినిమా చేస్తే బోర్ అయిపోతుంది సినిమా. సో ఇంటర్వెల్ వరకు సినిమాని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇది నీ సినిమా చెప్పగలగాలి. దానికోసం ఒక క్రేజీ క్యారెక్టర్
అంటే క్యారెక్టర్ ఎంత క్రేజీగా బిహేవ్ చేస్తే నీకు ఫస్ట్ హాఫ్ ఇదవుతుంది. పది మంది ఈ అమ్మాయి ఇదేంటి, ఈ అమ్మాయి ఏంటి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ రైజ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తాం. సో ఆ డిజైనింగ్లో చాలా ఎంజాయ్ చేశాను అమ్మాయి క్యారెక్టర్ వస్తుంది. ఈవెన్ నేను ఫోన్ చేసి 2-3 సార్లు కూడా మాట్లాడాను. ఓకే, మీ ఫ్రెండ్కి చెప్పారు మీ మీద ఎలా సినిమా తీస్తున్నాను? మీ మీద కాదు, చిన్న పార్ట్, అమ్మాయి లైఫ్ చిన్న పార్ట్, అది ఇది కాదు. దాన్ని నేను పెద్దగా రాశాను. ఓకే, ఒక నీ లైఫ్ ఫేస్ లో 3 months 4 months సఫర్ అయ్యావు కదా, దీన్ని ఇలా అనుకుంటున్నాను, అప్పుడు నీకు ఏమనిపించేది? తను కొన్ని ఇన్పుట్స్, వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చింది. నేను స్వతహాగా బయోటెక్నాలజీ కాబట్టి ఆ సైకాలజీ థింగ్ ఎక్కువ ఉండేది మాకు, సైకాలజీ సైడ్ థింగ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సైకాలజీని మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ మనకి టార్చర్ పెడుతున్నారు అంటే దాని నుంచి ఏం ఫన్ చేయొచ్చు అనే థింగ్ మోర్ ఓవర్ రాశాను. దెర్ ఈస్ ఒక డైలాగ్ ఉంది, కోర్టుకు వచ్చి ఇలా ఉంటారంటే ఎర్రగడ్డలో ఉండాల్సిన వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారా అంటారు. ఒక చిన్న చిన్న పంచెస్ అనేవి బాగా వర్కౌట్ అయినాయి ట్రైలర్ అండ్ టీజర్ వరకు. ఈ కామెడీ టింజ్ చిన్నప్పటి నుంచి ఉందా మీరు? అది హ్యూమర్ ఎక్కువ ఉంటుంది నాకు తెలియదు. అది రాసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. అంటే డైలాగ్స్ మనం మాడుకున్నట్టు ఉండాలి, అందుకే బూతులు కూడా వచ్చినాయి, 2 బూతులు కూడా మనం మాడుకున్నట్టు ఉండాలి, డైలాగ్ లా కాదు అనేది ఎక్కువ కేర్ చేసుకుని చేసిన సినిమా. అండ్ మనకిక్కడ ఏపీ ఆర్ తెలంగాణ, తెలుగు స్టేట్స్లో ఫ్యానిజం ఎలా ఉంటుంది అనేది తెలుసు. అండ్ చెన్నై కాలేజెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండేది? మన తెలుగు అండ్ తమిళ్ అక్కడ సినిమాలు చూసే విధానం. ఎక్కడికి వెళ్ళినా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ఓకే, శ్రీమంతుడప్పుడు నాకు తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ఆర్ఎం కాలేజ్లో 144 సెక్షన్ నడిచింది రిలీజ్కి 1 day ముందు. అంత పెద్ద గొడవలు అయిపోయింది. నేను ఐఐటి మద్రాస్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. తర్వాత నెక్స్ట్ లేయర్కి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఉండేది. బట్ ఎక్కువ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. సినిమా బాగుంది, మన సినిమా పెద్ద హిట్ అయింది సినిమా. నా కాలేజ్లో నాకు మెరాకిల్ సినిమా అసలు అన్ఎక్స్పెక్టెడ్. మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి. 18 షోలు వేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి చెన్నైలో. ఏ సినిమా? శ్రీమంతుడు. చెన్నైలో 18 షోస్, 2 షోస్ పడితే ఎక్కువ ఉన్నారు ఆపోజిట్. 18 షోలు వేసి మేము డీల్ చేయలేక వదిలేసాం. ఫ్రెండ్స్ అందరం కోఆర్డినేట్ చేసుకుని ఆ సినిమా మెరాకిల్. అండ్ ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇవన్నీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి అవన్నీ గుర్తు చేసుకుంటుండే. అంటే మా హీరోని ఎంజాయ్ చేసాం డెఫినెట్లీ, బట్ అంత అగ్రెషన్గా ఉండకుండా ఉండాల్సింది. అంటే సినిమాకి వెళ్ళాం, మా హీరోని అడ్మైర్ చేసాం. ఇప్పుడు కూడా సినిమా చూస్తాం, హీరోని అడ్మైర్ చేస్తాం. ఆపోజిట్ సినిమా హీరో బాగుండగానే అడ్మైర్ చేయాలి. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ హీటర్ కాదండి. మీరు మోర్ అవుట్ చేస్తే నా బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ ఉన్నది అంటారు చాలా మంది. ఎందుకంటే ఆయన అంటే పిచ్చేస్తాం. ఇటువైపు వస్తే మహేష్ బాబు గారి నుంచి ఈ ఫ్యాండమ్ ఉంది కదా, అలా వెళ్ళింది అంతే. సో అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కష్టం తెలిసింది, సినిమా కష్టం. మనం బయట ఊరుకునే భార్య దగ్గర అని అంటాం, వేస్ట్ డిస్కషన్స్ అనిపించింది. ఒక హీరో అంటే పిచ్చిగా అభిమానించే స్థాయి నుంచి ఈరోజు ఒక సినిమా డైరెక్ట్ చేసి రిలీజ్కి వస్తుంది, దానికి హ్యూజ్ బజ్ ఉంది దీపావళిలో. మీ ఫాదర్ ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఆయన ఒక మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్కడ. ఈరోజు ఆయన కొడుకు ఒక సినిమా తీశాడు. చిన్నప్పుడు మీరు ఏ థియేటర్లో అయితే సినిమా చూసారో ఆ థియేటర్లో ఇప్పుడు మీ సినిమా పడుతుంది. అంటే మా ఫాదర్ ఈజ్ ఎవ్రీడే ఎమోషనల్ ఆయనకి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా టీవీలో రిలీజ్ అయిన కంటెంట్లు ప్లే అవుతుంటాయి. ఇప్పుడు వచ్చి ప్రతి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు, ప్రతి మైండ్ని పట్టుకుని దాని మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. అదే ఆ టైంలో అలా మాట్లాడారు, ఇలా ఉండాల్సింది, అలా ఉండాల్సింది, ఈవెన్ ప్రతిదీ. అండ్ ఈ స్క్రిప్ట్ కూడా నేను ఫస్ట్ కంప్లీట్ చేసినప్పుడు మా ఫాదర్గా చెప్పాను, కథ అనుకుంటున్నాను ఏంటంటే డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆయనకు చాలా మంచి సినిమా నాలెడ్జ్ ఉంది, డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఈవెన్ యాజ్ ఎ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉన్నా కానీ ఆయన ఎవరైనా ఆపోజిట్ హీరో గురించి మాడుతుంటే ఆయన ఇది చేసేవాళ్ళు. మన హీరోని మనం మాడుకున్నాం అంతే. అండ్ ఆపోజిట్ సినిమా కూడా ఎవ్రీడే మార్నింగ్ షోకి ఆయన వెళ్ళి చూడాల్సిందే. బిగ్ లవర్, సచ్ ఏ బిగ్ మూవీ లవర్. అండ్ ఈరోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా థియేటర్లో వస్తుందంటే ఆయన నిద్ర కూడా పోవట్లేదు అక్టోబర్ 18 గురించి, అంత ఎక్సైటెడ్. మీరు అక్టోబర్ 18 మీ ఫాదర్తో కలిసి చూస్తున్నారా హైదరాబాద్? డెఫినెట్లీ ఫ్యామిలీ టీమ్తో పాటు మా ఫ్యామిలీ కూడా థియేటర్లో సినిమా చూడాలి. ఓకే, అండ్ మీ ఫాదర్కి ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అది. ఆయనతో పాటు మీరు ఎంజాయ్ చేయాలని సినిమాని, అండ్ ఆడియన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని. థ్యాంక్ యూ.